హలో ఎవ్రీవన్. సో షార్ట్ వీడియోలో చెప్పాను కదా, ఈ మంత్ 22న మా బుడ్డోడిది థర్డ్ బర్త్డే అయితే ఉంది. సో వాడి కోసం ఒక బ్రాస్లెట్ తీసుకుందామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. ఫస్ట్ జిఆర్టీకి అయితే వెళ్ళాము. వెళ్ళేటప్పుడు ఏంటంటే నా దగ్గర ఉన్న పాత వెండంతా తీసుకొని వెళ్ళాను. మా బుడ్డోడు ఏమో చిన్నప్పుడు కడియాలు అండ్ నా పట్టీలు ఇవి వచ్చేసరికి చాలా వెయిట్ ఉంటాయి అండ్ గజ్జలు చాలా ఉంటాయి. అసలు పెట్టుకుంటే చాలా సౌండ్ వస్తూ ఉంటాయి. సో అందుకని చెప్పి అసలు నేను యూజ్ చేయట్లేదు, ఇవి అలా ఉంచేస్తున్నాను. సో వీటితో పాటు ఒక గిన్నె, గ్లాసు, స్పూన్ మొత్తం ఈ వెండివి అయితే తీసుకొని వెళ్ళాను. ఈ గోల్డ్ ప్లేటెడ్ సిల్వర్ లో ఎప్పటి నుంచో బుట్టలు తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. పాత వెండంతా ఒక ఎస్టిమేషన్ వేపించేసి దాంతో ఒక ఐటమ్ ఏదన్నా తీసుకొని మిగిలిన వాటితో ఈ బుట్టలు ఏమన్నా వస్తాయేమో తీసుకుందాము అన్నట్టు జిఆర్టీకి వెళ్ళాము. ఈ పాత వెండికి జిఆర్టీలోనేమో నిన్న 185 గ్రామ్స్ ఇచ్చారు. సో దాంట్లో 60% వాల్యూ ఇస్తాడు కాబట్టి ఒక 110 గ్రామ్స్ ఇచ్చి ఒక 24,000 to 25,000 అయితే వాల్యూ ఇచ్చారు. నేను జిఆర్టీలో చూసిన బుట్టలన్నిట్లో నాకు షార్ట్ వీడియోలో చూపించాను కదా, అవి ఒక్కటే నచ్చాయి. బట్ అవి ఆల్మోస్ట్ 28 గ్రామ్స్ అలా ఉన్నాయి వెయిట్. అంత వెయిట్ అయితే నేను అసలు పెట్టలేనని చెప్పి సరే అని చెప్పి నెక్స్ట్ డే కి ఈ జ్యువెలరీస్ కి అయితే వెళ్ళాము. బుడ్డోడి షాపింగ్ కి ముందే ఎస్టిమేషన్ ఒకసారి వేపించి బుట్టలు చూద్దాము, సెట్ అయితే అవి ఇవి రెండు కలిపి టోటల్ అమౌంట్ తో బడ్జెట్ ప్లాన్ చేసుకోవచ్చు. ఎక్కడైనా మనం పాత వెండికి ఎక్స్చేంజ్ లో ఇస్తున్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఫస్ట్ వెండి మీద ఒక డ్రాప్ కెమికల్ లిక్విడ్ వేస్తారు. కెమికల్ ఎందుకు వేస్తారంటే మనం ఇచ్చిన వెండికి ప్యూరిటీ చెక్ అనమాట. ఇక్కడికి వచ్చేసరికి మా బుడ్డోడి కడియాలు వాళ్ళు తీసుకోలేదు, ఎందుకంటే అంత ప్యూర్ కాదంట. కానీ జిఆర్టీలో నాకు అవి కంప్లీట్ గా 60% ఇచ్చారు. అవి తీసేగా వీళ్ళు నాకు 162 గ్రామ్స్ టోటల్ ఉన్నాయని, దాంట్లో 50 to 80% అంటే 98 గ్రామ్స్ అలా వాల్యూ ఇచ్చి 23,000 అమౌంట్ ఇచ్చారు. నిన్న నాకు జిఆర్టీ వాళ్ళు ఇచ్చిన వాల్యూ మీద ఆల్మోస్ట్ ఒక 2,500 తగ్గుతుంది. ఇంకా నాకు కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిపోయింది అనమాట, ఎందుకంటే ఒక్కొక్క షాప్ లో ఒక్కొక్క వాల్యూ అయితే ఇచ్చారు. ఇంకా కన్ఫ్యూజన్ కి నేను ఫస్ట్ ఎక్స్చేంజ్ డెసిజన్ అయితే మార్చుకొని ఫస్ట్ ఒక 10 to 15 గ్రామ్స్ లోపు ఏమన్నా ఈ వెండి బుట్టలు ఉంటే తీసుకుందాం, అది కూడా బుడ్డోడి గోల్డ్ కి ఏమన్నా మిగిలితే ఆ బడ్జెట్ లో తీసుకుందాం అని చెప్పి ఫస్ట్ అయితే బుట్టలు చూసాను. జిఆర్టీలో ఏవైతే బుట్టలు చూసానో అవే తక్కువ గ్రామ్స్ లో చిన్నవి ఏమన్నా వస్తాయేమని చెప్పి మొత్తం చూస్తే నాకు సేమ్ అలాంటి బుట్టలే ఇవి సెట్ అయినాయి. అసలు చూడగానే చాలా బాగున్నాయి ఇవి. ఇది కంప్లీట్ గా గోల్డ్ ప్లేటెడ్ సిల్వర్ అనమాట. సో ఎంత అవుతుందని చెప్తే ఆయన రఫ్ గా ఒక 18,000 అలా అవుతుందని చెప్పారు. బ్రాస్లెట్ తీసుకోగా ఏమన్నా మిగిలితే అప్పుడు చూద్దామని చెప్పి ఎస్టిమేషన్ కూడా వేపించకుండా పక్కన ఉంచమని చెప్పాను. కానీ ఇవి చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలంట, ఎందుకంటే దీని మీద హాట్ వాటర్ పడినా లేదా పర్ఫ్యూమ్ పడినా కలర్ వెంటనే షేడ్ అయిపోతుందంట. ఒకవేళ కలర్ షేడ్ అయిపోతే మళ్ళీ దానికి మనం చార్జెస్ పే చేసుకొని కలర్ వేపించుకోవాలంట. అందుకే ఇవి పక్కన పెట్టేసి లాస్ట్ లో చూద్దామని చెప్పి సో ఫస్ట్ బుడ్డోడి బ్రాస్లెట్స్ అయితే చూడడం స్టార్ట్ చేసాము. ఇప్పుడున్న గోల్డ్ రేట్ బట్టి మన మిడిల్ క్లాస్ వాళ్ళం ఒక గ్రామ్ తీసుకోవాలన్నా చాలా ఆలోచిస్తున్నాం. ఒకేసారి అంటే మనం కొనలేం కాబట్టి ఇలాంటి అకేషన్స్ కి చిన్న చిన్న ఐటమ్స్ ఇలా కొనుక్కొని ఇన్వెస్ట్ చేసుకోవాలి పిల్లలకి. మా బుడ్డోడికి ఒక 3 గ్రామ్స్ లోపు బ్రాస్లెట్ అయితే చూద్దామని చెప్పి ఆ బడ్జెట్ కి తగ్గట్టే ప్లాన్ చేసుకొని వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే అన్ని 3 గ్రామ్స్ ఎబోనే, అసలు 3 గ్రామ్స్ బిలో ఏ బ్రాస్లెట్ లేదు పిల్లలకి. వీటిలోనే ఒక 2-3 3 గ్రామ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో వీటిలో నాకు ఈ వాచ్ టైప్ మోడల్ అయితే చాలా బాగా నచ్చింది. బ్రాస్లెట్ పిల్లలకి చాలా క్యూట్ గా ఉంటుంది. కానీ ఆ వాచ్ మోడల్ లోది 4.5 గ్రామ్స్ అలా ఉందన్నమాట. సో వదిలేని ఇంకో మోడల్స్ అయితే చూసాను. ఇది కూడా నాకు బాగా నచ్చింది, బట్ ఇది 5 గ్రామ్స్ అంట. ఇది అప్రాక్స్ 1 lakh అలా ఉంటుంది. ప్రెసెంట్ మనకు అంత బడ్జెట్ లేదు కాబట్టి పెట్టేసేసి ఇంకొన్ని ఐటమ్స్ అయితే చూసాను. సో దాంట్లో నాకు ఈ వాచ్ టైప్ బాగా నచ్చింది. సో నేను అనుకున్న వాచ్ డిజైన్ అయితే ఉంది అండ్ సింపుల్ గా కూడా ఉందని చెప్పి ఇదైతే ఎస్టిమేషన్ వేపించుకున్నాను. ఎస్టిమేషన్ వేపిస్తే ఇది టోటల్ గా 3.1 గ్రామ్స్ ఉందన్నమాట. సో మేకింగ్ చార్జెస్ అవన్నీ కలిపి 50,665 రూపీస్ అరౌండ్ అలా పడింది కాస్ట్. ఇంతకంటే తక్కువ గ్రామ్స్ లో ఇంకా వేరే బ్రాస్లెట్స్ అయితే లేవు. సో ఇది కూడా బాగుంది, నాకు నచ్చిన వాచ్ మోడల్ లో ఉంది కాబట్టి సో బుడ్డోడికి అయితే ఇదైతే తీసుకున్నాను. కనీసం తీసుకెళ్లిన అమౌంట్ లో ఒక 15 అలా మిగులుతుందేమో. సో బుట్టలు తీసుకుందామని చెప్పేసి అవి పక్కనైతే పెట్టుకుని అనుకున్న అమౌంట్ కంటే ఎక్కువ అయింది. సో బుట్టలు అయితే ప్రెసెంట్ అయితే తీసుకోలేదు. సో ఈ బ్రాస్లెట్ ఒక్కటే తీసుకున్నాను. ఇంతకీ ఈ బ్రాస్లెట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. కుదిరితే బుడ్డోడికి బర్త్డే రోజు పెట్టినప్పుడు ఒక షార్ట్ వీడియో తీసి పెడతాను.